వెస్టీజ్ అగ్రి 82 ఇదైతే మనకు తెలుసు, ఆల్ రౌండర్, రైట్. వెస్టీజ్ అగ్రి 82 అనేది ఇది ఒక 3 రకాలుగా పనిచేస్తుంది మనకు. యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్. ఇది ఏ మందులోనైనా దీన్ని కలపచ్చు, ఏ మందులోనైనా ఏ స్ప్రేలోనైనా మనం దీన్ని కలపచ్చు. నేలలో కూడా మనం కలిపి, యూరియా డిఏపిలో కూడా కలిపి మనం దీన్ని వాడుకోవచ్చు. యాక్టివేటర్ అంటే ఉత్తేజితం, మొక్కలలో పోషకాలను పైనుండి కిందికి రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అగ్రి 82 పెరుగుదల, రసాయన వాడకాన్ని తగ్గిస్తుంది. అంటే పురుగు మందులు రసాయన వాడకాన్ని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు మన పురుగు మందులు చాలా వరకు వాడతాం బయటికి, ఒకవేళ ఎండ కొట్టినా కానీ, వాన కొట్టినా కానీ, అండ్ నెక్స్ట్ తర్వాత అది మందు కొన్ని మందులు పనిచేయకుండా కానీ ఇదేం చేస్తుంది అంటే, ఇది కలపడం ద్వారా ఒకసారి స్ప్రే చేస్తే చెట్టుకు ఆకు పట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ మందు అనేది ఎక్కువ శాతం పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ కొట్టాల్సిన పని లేదు, పంట దిగుబడిని పెంచుతుంది. నెక్స్ట్ స్ప్రెడర్ విస్తరిస్తుంది. ఇది మొక్కల ఉపరితలాన్ని తేమగా చేయడానికి స్ప్రే ద్రవాన్ని సక్రియం చేస్తుంది. స్ప్రే నిక్షేప యొక్క ఏకరీతి వ్యాప్తిని అనుసరిస్తుంది. అంటే ఒక జాల అంటే ఇప్పుడు తేమ శాతాన్ని పెంచుతుంది, ఉపరితలంలో తేమ శాతాన్ని పెంచుతుంది, నీటిని కూడా ఆపే శక్తి దీనికి ఉంటుంది. ఆకు 2 వైపులా పీల్చుకునేలాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు మీద పడుతుంది అండ్ కింద పురుగు ఉంటుంది, కిందికి బయట మందులు వాడితే కింది దాకా వెళ్ళదు. మనది అగ్రి 82 కలపడం ద్వారా పత్రరంధ్రాల ద్వారా కిందికి కూడా వెళ్ళి ఆ పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. మనం ఏ మందు వాడినా మొత్తం ఆ చెట్టు యొక్క నేల వేర్ల నుంచి పైన శాఖల వరకు ప్రతి దానికి అగ్రి 82 అనేది అందిస్తుంది, మందును అనేది అందిస్తుంది, రైట్. అట్లా మనకు అగ్రి 82 తోడ్పడుతుంది. అండ్ వెటర్ నీటిపారుదలకి ఉపయోగపడుతుంది. ఇది మట్టిలో నీటి శోషణను పెంచుతుంది. అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5 తడులు పెట్టే కాడ 3 తడులు పెట్టినా కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే దీన్ని మనం కలిపి వేస్తాం కాబట్టి అండ్ కలిపి స్ప్రే చేస్తాం కాబట్టి తేమ శాతాన్ని పట్టుకొని వేళ్ళ దగ్గర ఉంచుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏకరీతి పరిష్కారం చేస్తుంది, అన్నిటికీ సమానంగా న్యాయం చేస్తుంది. దీన్ని కలపడం ద్వారా ఇది పురుగుల మందు మరియు చాలా ద్రవ ఎరువులు ఏకరీతి మిశ్రమాలను సహాయపడుతుంది. ఇది సులభతరం చేస్తుంది. మరియు అండ్ నెక్స్ట్ 5వ పాయింట్ బ్యాలెన్స్, pH బ్యాలెన్స్ కూడా చేస్తుంది. నేల లేదా నీటి అంటే నేలలో కూడా pH బ్యాలెన్స్ చేస్తుంది మన నేలలో కలిపి వాడడం ద్వారా. అండ్ నెక్స్ట్ నీటిని కూడా pH లెవెల్ని సమానంగా ఉంచుతుంది. ఇది ప్రతి మందులో సహాయపడుతుంది, ఓకేనా. శిలీంద్రనాశకాలు, పురుగు కలుపు సహాయకాలు, వీటిలో కూడా ప్రతి దాంట్లో మనం దీన్ని కలిపి వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అగ్రి 82 అన్ని పంటలకు ఏదైనా వ్యవసాయం ఇన్పుట్ కలపవచ్చు. పురుగు మందులు, శిలీంద్రనాశకాలు, ఎరువులు, వెస్టీజ్ అగ్రి ఉత్పత్తుల నుండి 5 నుంచి 10 ml అంటే 15 లీటర్స్కి 5 నుంచి 10 ml వాడాలి. అంతకన్నా ఎక్కువ వాడితే మనకు ఆకులు ఎరుపు రంగులో రావడం మనం గమనించవచ్చు. కలుపు సహాయకాలలో అంటే 15 లీటర్లలో 15 నుంచి 20 మిల్లీలీటర్. అండ్ ఎరువులలో 1 kgకి 3 నుంచి 4 ml. నీటిపారుదల అంటే వాటర్లో అంటే మొత్తానికి 1 ఎకర్కి 160 నుంచి 200 ml మనం అగ్రి 82ని వాడాలి. ఇది మనకు 3 రకాలుగా లభ్యమవుతుంది. ఒకటి 100 ml, 2 500 ml, మూడోది 5 లీటర్స్. ఇది ఈ రోజు నా సెషన్. నాకు ఈ అవకాశం ఇచ్చి మై మెంటర్